హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. తెలుసు కదా, అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకొంతమందికి ఈ విషయం తెలియని వాళ్ళకి ఇంకొంతమందికి ఈ విషయం రీచ్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో కొల్లూరులో మొత్తం 15,000 డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయన్నమాట. 15,000 చేంజ్ 15,660 సంథింగ్ డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. సో అందులో 9,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా 6,000 చేంజ్ అనే డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం అండ్ ఇంకా ఇప్పుడు ఎవరెవరైతే ఇల్లు ఇచ్చున్నారో ఆ ఇళ్లలో లేని వాళ్ళ ఇల్లులు కూడా రద్దు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంది, గత ప్రభుత్వం పెట్టినట్టు ఎస్సీ వాళ్ళకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని, మైనారిటీలకి ఇన్ని ఇండ్లు అని చెప్పేసి ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి పెట్టారు కదా, అది కూడా ఆ పద్ధతిని కూడా రద్దు చేశారనమాట. సో మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, అసలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొల్లూరులో వసతుల కల్పన. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం కొల్లూరులో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని 142 ఎకరాల్లో 1,489 కోట్ల వ్యయంతో 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గత ప్రభుత్వం నిర్మించింది. వీటిని 2023 జూన్ 22న అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీగా ఇది గుర్తింపు పొందింది. ఓకే, అయితే ఇక్కడ మౌలిక వసతులు లేవని చాలా మంది ఆ ఇండ్లకు తాళాలు వేసి ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ వసతులు కల్పించింది. ఇందులో సర్వే చేయగా 9,000 మంది ఉంటుండగా మిగతా ఇండ్లన్నీ ఖాళీగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. సో అర్థమైంది కదా, ఇప్పుడైతే ఆ కొల్లూరులో 9,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాత్రమే ఉంటున్నారు, మిగిలినవన్నీ ఖాళీగా ఉంటున్నాయని వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. సో వాటిని కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి త్వరలోనే మేము డేట్ ఇస్తాము అని చెప్తున్నారు అనమాట. అయితే పాత నిబంధనలు రద్దు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి గత ప్రభుత్వం పెట్టిన షరతులు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్టీ ఎస్సీలకు 50%, మైనారిటీలకు 7% ఇల్లు ఇవ్వాలని పెట్టిన రూల్ తొలగించింది. గత ప్రభుత్వం హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు కాకుండా ప్రస్తుతం ఇండ్లు స్థలం లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇచ్చి వారికి అందించాలని ప్రభుత్వం యోచించింది. అర్థమైంది కదా. అంతకుముందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీకు వచ్చింది అని చెప్పి లిస్ట్ అనౌన్స్ చేసి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వదంట. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల దాంట్లో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు స్థలం లేని వాళ్ళు ఎవరైతే గుర్తించబడి L2లో ఉంటారో వాళ్ళకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారంట. ఇందులో భాగంగా మొదటి విడతలో స్థలం ఉన్న వాళ్ళకి, ఇల్లు లేని వారికి, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి వెసులుబాటు కల్పించింది. రెండో విడతలో L2 లబ్ధిదారులకు అందించనున్నారు. సో అది ఎప్పుడు, ఎక్కడ ఇస్తారనేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై హౌసింగ్ అధికారులు సర్వే చేస్తున్నారు. చెప్పాను కదా, రీసర్వే చేస్తున్నారని. ప్రభుత్వం నుంచి ఇండ్లను అందుకున్న లబ్ధిదారులు అందులో ఉంటున్నారా, అద్దెకి ఇచ్చారా, ఉండకుండా తాళం వేసి ఉంచారా, లబ్ధిదారులు కాకుండా బంధువులు, రక్త సంబంధికులు ఉంటున్నారా, ఇంటిని ఎవరికైనా అమ్మారా వంటి ప్రశ్నలతో హౌసింగ్ కాలనీలు ఇన్స్పెక్షన్ యాప్లో వివరాలని వాళ్ళు నమోదు చేస్తున్నారనమాట. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో సర్వే కొనసాగుతుంది. చెప్పాను కదా, జీహెచ్ఎంసీలో అయితే తనిఖీలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇన్ కేస్ ఇలాంటివి ఏవైనా జరిగితే ఇల్లు రద్దు చేసి అవి కూడా ఎవరు లేని వాటి జాబితాలో చేర్చి లేని వాళ్ళకి ఇవ్వడానికైతే లిస్టు రెడీ అవుతుందని చెప్పొచ్చు. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, లబ్ధిదారులు లేకపోతే ఇల్లు రద్దు అవుతుంది అని చెప్పాం కదా. మేము పనికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము అని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి నిజమా కాదా అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే వాళ్ళకు నోటీసులు పంపించి ఇల్లు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి రిపేర్లు చేసి త్వరలో పేదలకు కానుకగా అందిస్తామని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన దాసరి, బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా, మల్లికార్జునులు పాల్గొన్నారు. సో వీళ్ళతో అయితే డిస్కస్ చేసిన మీటింగ్లో అయితే వీళ్ళు చెప్పారనమాట ఇది మ్యాటర్ అని. నెలాఖరు లోపల అయితే అన్ని జిల్లాల్లో అయితే సర్వే ప్రారంభించనున్నారు. సో వచ్చే నెలలో సర్వే పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇంట్లో లబ్ధిదారులు ఉంటే ఆ వ్యక్తి ఫోటో, ఇంటి ఫోటో, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును యాప్లో అప్లోడ్ చేస్తున్నారనమాట. అద్దెకిస్తే ఎప్పటి నుంచి అద్దెకిచ్చారు, ఎవరుంటున్నారు, వాళ్ళ చుట్టాల అన్ని కంప్లీట్ వివరాలు కూడా వాళ్ళు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట.
సో అన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ అయింది కదా రీసర్వే అనేది. ఎన్ని ఉన్నాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఉండట్లేరు, అంత లిస్ట్ రెడీ చేయడానికి నెక్స్ట్ మంత్ కూడా ఇంకా టైం పడుతుంది. అది కంప్లీట్ అయితే త్వరలో రిపేర్లు కూడా ఉన్నాయి కదా, అవి కూడా కంప్లీట్ చేసి ఇస్తాము అని ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.